మణిగుడి రాజశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలామందికి ఒక చిన్న సందేహం వస్తూ ఉంటుంది. మార్వాడీలు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, అసలు ఎలా సాధ్యం అవుతుంది? మార్వాడీల విజయ రహస్యం ఏంటి? అసలు ఒక మనీ గురువుగా మీరు అంటే ఒక సామాన్యుడు కూడా మార్వాడీలా మారాలి అనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సార్, ఇక్కడ మార్వాడీస్ మీద నేను అంతకుముందు నా రాసిన మణిమూల సూత్రాల బుక్లో దాని మీద ఒక చాప్టర్ కూడా రాశాను నేను. మార్వాడీస్ని ఏంటి అసలు, మార్వాడీస్ అంటారు ఏంటి అసలు అంటే, ఇక్కడ జనరల్గా చాలామందికి కన్ఫ్యూజను మార్వాడీస్, గుజరాతీస్, సింధీస్, పార్సీస్ అంటే ఈ ఉత్తర భారత్ నుంచి ఆ కేటగిరీ, ఆ ఉత్తర పశ్చిమ ఉత్తర ఏరియా మొత్తంలో వాళ్ళు బాగా రిచ్గా, ఎక్కడున్నా సరే రిచ్గా ఉంటుంటారు. ఎందుకు అనేది తెలియదు మన వాళ్ళకి. సో మన అందరినీ కలిపి మార్వాడీస్ అని ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. బట్ దే ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. మార్వాడి అనేవాడు యాక్చువల్గా రాజస్థాన్లో మార్వాడ్ అనే ప్రదేశం నుంచి వలస వచ్చినవాడు. మార్వాడి నుంచి వచ్చినవాడు మార్వాడి. ఓకే. సో అది ఒక జాతి, ఇదేంటే ఒక వర్గం కాదు, ఒక వర్గం కాదు, అది ప్రదేశం. అది విజయవాడోడు, హైదరాబాదోడు, మార్వాడ్ అనేది ఒక ప్రదేశం అంటారు. అదొక ప్రదేశం. ఆ మార్వాడ్ అనే ప్రదేశానికి సంబంధించిన మూలాలు ఉన్నవాడు మార్వాడి. ఓకే ఓకే. సో మార్వాడి అనేది ఒక వర్గం కాదు, అది అదొక ప్రదేశానికి సంబంధించిన అంటే కూటమి. అందులో అందరూ ఉంటారు మళ్ళీ. ఓకే. ఆ మార్వాడి అనే దాంట్లో అందరూ ఉంటారు మళ్ళీ. దాంట్లో రకరకాల కేటగిరీ, శర్మాలు, అగర్వాళ్ళు, జైన్లు, వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. సో దట్స్ ఎ డిఫరెన్స్. అక్కడ మార్వాడి అనే దాంట్లో అక్కడ నైసర్గిక వాతావరణంలోనే, ఆ జియోగ్రఫికల్ స్ట్రక్చర్లోనే మనీ పట్ల ఒక అవేర్నెస్ ఉంటుంది. అంటే అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను నేను. మార్వాడ్ అనేది రాజస్థాన్లో ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో కరువు అనేది ఏదైనా ఉందంటే అది వాటర్ చాలా కరువు, స్కేర్సిటీ. సో ఎవడైతే వాటర్ రిసోర్స్ని గట్టిగా పట్టుకుంటాడో వాడే కింగ్ అక్కడ, అంతే కదా. సో ఎవడైతే వాటర్ని జాగ్రత్తగా వాడుకుంటాడో వాడే కింగ్. అన్నోయింగ్లీ, అన్కాన్షియస్లీ ఏంటంటే, వాస్తవం కూడా ఏంటంటే, నువ్వు డబ్బుని ఏ విధంగా ట్రీట్ చేస్తావో నీ జీవితంలో డబ్బు ఆ విధంగా ఉంటుంది. ఓకే. డబ్బుని ఏ విధంగా నీటిని ఏ విధంగా ట్రీట్ చేస్తావో నీ జీవితంలో డబ్బు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టాడు, డబ్బు వరదలా పారింది. ఈ నీటికి సంబంధించిన వర్డ్స్ ఎందుకు వాడతారంటే అది దే ఆర్ సిమిలర్, సేమ్. ఓకే. ఇదే సందర్భంలో కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఒకవేళ మీరు కానీ మన ఆడియన్స్లో కానీ ఎవరింట్లో అయినా సరే, ఏ రకంగా అయినా సరే పాత్రల్లోంచి కానీ, కుళాయిల్లోంచి కానీ, ట్యాంకుల్లోంచి కానీ, కమోడుల్లోంచి కానీ, వాష్ బేసిన్ సింకుల్లోంచి కానీ, ఎక్కడి నుంచైనా కనుక వాటర్ లీకేజ్ ఉంటే, వాటర్ కనుక లీక్ అవుతుంటే వెంటనే దాన్ని ప్లగ్ చేయండి, దాన్ని వెంటనే క్లోజ్ చేయండి. లేదంటే మీకు తెలియకుండా డబ్బు లీక్ అయిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, డబ్బుని ఏ విధంగా అయితే మనం ట్రీట్ చేస్తామో, మన జీవితంలో నీటిని ఏ విధంగా ట్రీట్ చేస్తామో డబ్బు ఆ విధంగానే మనకు పరిణమిస్తుంది. నా మనీ కోడ్స్ బుక్లో ఇది కూడా ఒక కోట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే, డబ్బుని అంటే మన ఇళ్లల్లో ఎవరైనా సరే గిన్నెల్లో కానీ, పాత్రల్లో కానీ, లేకపోతే బాటిల్స్లో కానీ, కమోడ్లో కానీ, ట్యాప్స్లో కానీ, వాష్ బేసిన్లో కానీ, ఎక్కడైనా సరే మీకు గనక వాటర్ లీకేజ్ ఉంటే, కొన్నిసార్లు ఏంటంటే ఆ వాషర్లు పోయి టప్ 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 అని నీళ్ళు కారుతుంటాయి. లేదా కొన్నిసార్లు కమోడ్లో ఫ్రెష్ పని చేయకుండా అది అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతున్నాయి. అలా ఎక్కడి నుంచైనా సరే మీ కనుక మనీ, కొంతమంది ఇండ్లలో ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ పని మనుషులు, మేడ్స్ ఉన్నారంటే, వాళ్ళు బట్టలు ఉతుకుతున్నా, అంట్లు తోముతున్నా ట్యాప్ అలా ఓపెన్ పెట్టేసి అది అలా ఫ్రెష్ వెళ్తూ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి అడుగుతూ ఉంటారు. అంటే దాన్ని కొంచెం తగ్గించి పెట్టి ఉబ్బిగ్గా వాడుకోవచ్చు వాటర్ని, కానీ వాళ్ళు ఫుల్గా ఫ్లష్ ఓపెన్ చేసి అలా వాడుతుంటారు. దాంట్లో వాడబడేది కొద్దిగా, పోయేది ఎక్కువగా ఉంటుంది.
నన్ను అడిగితే వాళ్ళు అలా వాడతారు కాబట్టి వాళ్ళు ఇంకోళ్ళ ఇంట్లో పనిచేయాల్సిన స్థితిలో ఉన్నారంట. ఓకే. వాళ్ళ వాటర్ని అలా వాడతారు కాబట్టి వాళ్ళు ఇంకోళ్ళ ఇంట్లో పనిచేయాల్సిన ఆర్థిక స్థితిలో ఉంటారు. సో వాళ్ళు అక్కడ కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఆర్థికంగా వీళ్ళు ఎదగలుగుతారు. సో దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో పూర్తిగా ఓన్లీ దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మార్వాడ్ అనేవాళ్ళు అక్కడ ఈ వాటర్ రిసోర్సెస్ని ఎప్పుడైతే వాళ్ళు సేవ్ గార్డ్ చేసి వాటర్ రిసోర్స్ని కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు వాటర్ రిసోర్సెస్ని కంట్రోల్ చేసిన తర్వాత ఈ వాటర్ ఎలా జాగ్రత్తగా వాడాలి, ఈ వాటర్తో మనం ఏ విధంగా బిజినెస్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసిన తర్వాత అది వాళ్ళ నరనరాన జీర్ణించుకుపోయింది. తర్వాత ఇప్పుడు పొజిషన్ ఏంటంటే జహానా పహుంచే రైలుగాడి వహా పహుంచే బయలుగాడి. జహానా పహుంచే రైలుగాడి వహా పహుంచే బయలుగాడి అంటే రైలు బండి ఎక్కడికైతే వెళ్ళదో అక్కడికి ఎడ్ల బండి వెళ్తుంది. జహానా పహుంచే బయలుగాడి అంటే అటువంటి బయలుగాడి ఎడ్ల బండి కూడా ఎక్కడికైతే రీచ్ అవ్వలేదో వహా పహుంచే మార్వాడి. ఓకే. ఎడ్ల బండి రైలు బండి పోని దగ్గరికి ఎడ్ల బండి వెళ్తుంది, ఎడ్ల బండి కూడా పోని దగ్గరికి మార్వాడి వెళ్ళి షాప్ పెడతాడు. ఒక కాలనీ డెవలప్ అవుతుందంటే చూడండి, ఒక 4 ఇళ్ళు 5 ఇళ్ళు పడ్డాయంటే ఫస్ట్ షాప్ మార్వాడి పెడతాడు. వేర్ ఆపర్చునిటీ. సో పాయింట్ ఏంటంటే ఈ మార్వాడీస్ ఒక బిజినెస్ని డబ్బు సంపాదనని చూసే విధానం మిగతా వాళ్ళకి ఇంకా రాదు. ఎందుకంటే వీళ్ళ అంటే ఒక చేప పిల్ల ఎంత సునాయాసంగా ఈదగలుగుతుందో మార్వాడి అనేవాడు డబ్బుని ఆ విధంగా డీల్ చేయగలుగుతాడు. హీ డస్ నాట్ ఫీల్ ఇట్ ఇస్ యాజ్ ఎ సంథింగ్ సెపరేట్. అదొక కష్టం కిందో బాధ కిందో ప్రయత్నం కిందో ప్రయాస కిందో అనిపించదు. వాడి నార్మల్గా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు దాన్ని ఫాలో చేయాలంటే ప్రయాస కింద పడాలి. ఒక చిన్న విషయం చెప్తాను. మార్వాడి వాళ్ళు చూడండి ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఎంత చిన్న పాయింట్ని కూడా ఇంట్రికసీ వెరీ స్మాల్ అంటే చాలా చాలా చిన్న పాయింట్ అనిపిస్తుంది, దాన్ని వాళ్ళు పట్టుకుని లైఫ్ని చేంజ్ చేస్తారు. చూడండి ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కాలనీ పడుతున్నప్పుడు మార్వాడి వాడు షాప్ పెడతాడు. ఆ షాప్ పెట్టే కండిషన్ కూడా మీరు చూడండి. ఫ్రంట్లో షాప్ ఉంటుంది, వెనక ఇల్లు ఉంటుంది. షాప్ పెద్దది ఉన్నా సరే ఇల్లు చిన్నది ఉన్నా సరే అలాగే ఉంటుంది. షాపు ఇల్లు చిన్నదే కావచ్చు, ఒక రూమే కావచ్చు, షాప్ పెద్దదే ఉండొచ్చు, లేదా షాపు ఇల్లు సమానంగా ఉండే ఏదైనా కావచ్చు. మొత్తానికి ఆన్ టోటల్గా ఏంటంటే ముందు షాపు వెనక కాపురం. ఓకే, అంతే. అదే ఇప్పుడు వేరే వాళ్ళు మన తెలుగు వాళ్ళు కానీ లేదా ఇక్కడ వాళ్ళు ఎవరైనా షాప్ పెట్టారనుకోండి, వాడు అక్కడ షాప్ పెడతాడు, ఇల్లు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల అవతల దూరంలో ఉంటుంది. రోజు పొద్దున బండి వేసుకొస్తాడు. వీడు ఎంత తొందరగా లేచి బండి వేసుకుని వచ్చినా 9, 9:30. అవును. ఎంత లేటుగా వెళ్ళినా 8:30, 9. సో 9 to 9 అంతకుమించి వీడు చేయలేడు. వాడు అలా కాదు. పొద్దున్న 5 గంటలకి నిద్ర లేవగానే షట్టర్లు వేస్తాడు. నిద్ర లేవటం షట్టర్లు ఇస్తాడు. లోపలే కదా ఉంది, వాడు తలుపు తీర్చుకున్నట్టే షట్టర్లు ఇస్తాడు. ఇక 5 గంటల నుంచి ఈ బిజినెస్ స్టార్ట్. పాల ప్యాకెట్లు ఒకడు అంటాడు, వాడు టీ ఒకడు అంటాడు, షుగర్ అంటాడు ఒకడు, ఇంకోటి సిగరెట్ అంటాడు, అదంటాడు ఇదంటాడు. బిజినెస్ స్టార్ట్ అయిపోయింది 5 o'clock నుంచి. నైట్ వాడికి బాగా నిద్ర వచ్చి పడుకునే 11 దాకా షట్టర్ ఓపెన్ ఉంటుంది. సో వీడికంటే వాడు ఏం చేస్తున్నాడు, ఇటు పొద్దున్న 4 గంటలు, సాయంత్రం 2 గంటలు, 6 గంటలు. అంటే మామూలు వాడు 9 నుంచి 9, 12 గంటలు వ్యాపారం చేస్తే వీడు అదే 24 గంటలు 18 గంటలు వ్యాపారం చేసి. ఓకే. ఈ కమిట్మెంటు మిగతా వాళ్ళ దగ్గర కనపడదు. రైట్. ప్లస్ వాళ్ళు ఎప్పుడూ కూడా బిజినెస్ని విషయానికి వస్తే అంటే బై ఛాన్స్ తండ్రి కొడుకులైనా కావచ్చు, అన్నదమ్ములైనా కావచ్చు, అంటే మీరు ఎంత క్లోజ్ రిలేషన్తో సంబంధం లేదు. క్లోజ్ రిలేషన్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్. తండ్రి కొడుకులు కలిసి కనుక వ్యాపారం పెడితే వాళ్ళిద్దరు కూడా అగ్రిమెంట్ రాసుకుంటారు. అంటే స్టాంప్ పేపర్ మీద రాయక్కర్ల, కనీసం పేపర్ మీద రాసి పెడతారు. ఏమని, ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నేను చేస్తాను, ఇంత పెట్టుబడి నువ్వు పెట్టాలి, ఇంత పెట్టుబడి నేను పెడతాను, నీ పేరు మీద. నువ్వు మీ అత్తగారి దగ్గర తెచ్చుకుంటావా, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తెచ్చుకుంటావా, లేదా నన్ను అడిగి అప్పు తీసుకుంటావా,
సంబంధం లేదు. నీ పెట్టుబడి నువ్వు పట్టరా, నా పెట్టుబడి నేను పట్టుకొస్తా. ఎవడు ఏ పని చేస్తాడు, ఎవడు వాటా ఎంత, సంవత్సరం తర్వాత పంచుకుంటాం, 6 నెలల తర్వాత పంచుకుంటాం, పంచుకుంటే ఎలా పంచుకుంటాం, ఇవన్నీ క్లియర్గా టర్మ్స్ రాసుకుంటారు. ఓకే. మామూలుగా ఇంకెవరినైనా ఫ్యామిలీలో ఇది ఈవెన్ అడిగి చూడండి, తండ్రి కొడుకుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అగ్రిమెంటా కొంపలు అంటుకుపోతాయి వాడు, అగ్రిమెంట్ రాసుకుంటారా, కండిషన్స్ రాసుకుంటావా అంటే బయట వాళ్ళకి లాగా పార్ట్నర్షిప్లో కండిషన్స్ రాసుకుంటావా? బయట వాళ్ళ ఇంటోళ్ళ కాదు, బిజినెస్ ఇస్ బిజినెస్, రిలేషన్ ఇస్ రిలేషన్. తండ్రి కొడుకులు ఇంట్లో, వ్యాపారంలో కాదు, వ్యాపారంలో పార్ట్నర్స్ కాబట్టి కండిషన్స్ పార్ట్నర్స్ మధ్యలో ఉన్నాయి, తండ్రి కొడుకుల మధ్యలో లేవు. అక్కడ పంచుకున్న తర్వాత డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే పెడతారు, వాళ్ళిద్దరు అదే ఇంట్లో పెడతారు. ఇది వేరు, ఎందుకంటే ఇది ఇంటి సమస్య, ఇంటి వ్యవహారం. ఇది ఇంట్లో నీ డబ్బు నా డబ్బు లేదు, అందరి డబ్బు ఒకటే. కానీ వ్యాపారానికి వస్తే నా పైసా నీకు వెళ్ళకూడదు, నీ పైసా నాకు రాకూడదు. స్ట్రిక్ట్గా ఉండగలరా? మార్వాడీల్ని కంజూస్ అంటారు. కంజూస్ అంటే పిసినారులు కాదండి వాళ్ళు పిసినారులు కాదు. అవసరం లేని చోట రూపాయి ఖర్చు పెట్టరు, అంతే. వాడు షాపులోకి వెళ్తాడు, షాపులో 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయల్లో 50, 60, 70 రూపాయలు మళ్ళీ వాడు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. మన దగ్గర ఓ 10% ఇన్వెస్ట్ చేస్తే చాలా ఎక్కువ, అసలు చెయ్యాలనేది ధ్యాస కూడా ఉండదు మిగతా వాళ్ళకి. అంటే వచ్చినట్టు తినేయటమే, వీళ్ళే కాదు, వచ్చినట్టు మళ్ళీ దాంట్లో పెడతారు. అంటే ఎంత స్పిన్ చేస్తారంటే, మార్వాడీలు కాదు కానీ పార్సీస్ గురించి చెప్తాను నేను. టాటాస్ ఉంది, టాటాస్ 97% వాళ్ళు 97% దాన ధర్మాలకు ఇచ్చేస్తారు. వచ్చిన రూపాయల్లో 97 పైసలు వాళ్ళు వాళ్ళ స్టాఫ్ వెల్ఫేర్కి కానీ, చారిటీస్కి కానీ, డొనేషన్స్కి కానీ ఇచ్చారు. అంటే 97 పైసలు వాళ్ళు ఉంచుకోరు, తిరిగి ఇచ్చేస్తారు. ఆ 3 పైసలే 1000 కోట్లు ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ ద వే దే డూ ఇట్. సో ఈ మార్వాడీ వాళ్ళు కొన్ని ఫార్ములాస్ ఫాలో అవుతారు. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో ఓన్లీ మార్వాడీస్ ప్రిన్సిపల్స్ మీద ఒక ఎపిసోడ్ చేద్దాం. ఓకే మణిగురి రాజశేఖర్ గారు, మార్వాడీలు ఎలా కోట్లు సంపాదిస్తారు అనే అంశాల గురించి చాలా క్లుప్తంగా చెప్పారు. ధన్యవాదాలు.